దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. నేను కొన్ని వాక్యాలు దేవుని వాక్యాలు నేను చదువుతాను. చదివిన తర్వాత కూడా ఒక చిన్న ప్రశ్న వేస్తా. దయచేసి ఇక్కడున్న వాళ్ళు చెప్పకండి. దాంట్లో కష్టమైన ప్రశ్న కాదు. నా వచనం నేను చదువుతుంటే మీరు వింటున్నారా లేదా అని చెక్ చేసే ప్రశ్న మాత్రమే. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదట యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఎవరి శిలువ? యేసు శిలువ. వెరీ గుడ్, రైట్. 1 కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఎవరి శిలువ? క్రీస్తు యొక్క శిలువ. ఎందాకది? యేసు శిలువ. ది క్రాస్ ఆఫ్ జీసస్, ఇది ది క్రాస్ ఆఫ్ క్రైస్ట్. మంచిది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకొనుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. ఎవరి శిలువ? క్రీస్తు యొక్క శిలువ. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎవరి శిలువ? క్రీస్తు శిలువ. వెనకోళ్ళు చెప్తారని చూస్తామన్నా నేను. క్రీస్తు శిలువ. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఎవరి శిలువ? పూర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరి శిలువ? తన శిలువ. అంటే తన అంటే ఎవరు? ఆ పై వచ్చిన చదవండి, అర్థమవుతుంది. పై వచనంలో అందరూ అన్నాడు కదా. అందరూ కనిపించిందా? మీరు 18వ వచనం చూస్తే శిష్యులతో మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఈ వచనానికి వచ్చేటప్పటికి ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరూ. అందరంటే ఎవరు? అక్కడ ఉన్నవాళ్ళు కదా.
ఇప్పుడు నేను అందరూ అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళ రానోళ్ళు కూడానా? వచ్చిన వాళ్ళే కదా. అందరూ అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ, వారందరికీ చెప్తున్నాడు. కాబట్టి మనుష్యులందరి యొక్క ఒక్కొక్కరి సిలువ. మనం ఇంచుమించుగా ఎన్ని రకాల సిలువలను చూసాం ఇప్పుడు మనం? ఎన్ని? 3 వచనాల్లో ఒకటే ఉంది కదా. కాబట్టి 4. మొదటిదేమో యేసు సిలువ, రెండవది క్రీస్తు యొక్క సిలువ లేక క్రీస్తు సిలువ. అది మాత్రం ఎన్ని వచనాల్లో ఉంది? 3 వచనాల్లో. తర్వాతదేమో మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ. చివరిది వెంబడించేవాడు శిష్యుని యొక్క సిలువ. శిష్యుడు అంటే నీ జనరల్ సెన్స్ అనమాట. ఆయన్ని వెంబడించేవారు అందరినీ కలిపి అంటున్నాం శిష్యుని యొక్క సిలువ. అంటే 4 రకాలైన సిలువలు మనకు కనిపిస్తున్నాయి. యేసు సిలువ అంటే అది ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. ఒక అద్భుతమైన ఘట్టం కదా యేసు సిలువ. ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు సిలువ అంటే అది ఒక నూతన మార్గాన్ని సూచిస్తుంది. లేకపోతే ఇలా చెబుదాం, యేసు సిలువ అంటే ఒక ఉదంతం, క్రీస్తు సిలువ అంటే ఓ సిద్ధాంతం. యేసు సిలువ అనేది ఒక ఉదంతం అంటే ఇట్స్ ఎ హ్యాపెనింగ్ కదా, ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ అది. క్రీస్తు సిలువ అనేది ఒక బోధ లేకపోతే ఒక డాక్ట్రిన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరి 2 కూడా కనిపిస్తున్నాయి కదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ అని పౌలు ఏమన్నా అంటే నేను దాని యందే అతిశయిస్తాను అంటున్నాడు కదా. అంటే ఒక విశ్వాసి యొక్క అతిశయం సిలువలో ఉందట. కాబట్టి సిలువ విశ్వాసి యొక్క అతిశయం, గ్లోరీ ఆఫ్ ఎ క్రిస్టియన్ లేకపోతే ప్రైడ్ ఆఫ్ ఎ బిలీవర్. ఏంటది? సిలువ. చివరిలో 4వది ఉందే ఓ శిష్యుని యొక్క సిలువ. దాన్ని ఏమనొచ్చు అంటే విశ్వాసి యొక్క జీవిత విధానం, ది లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ బిలీవర్. ఆ 4 సంగతులు మనం క్లుప్తంగా, ఎక్కువసేపు ఏమి ఉండదు, క్లుప్తంగా ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట యేసు సిలువ అంటే ఓ అద్భుతమైన ఘట్టాన్ని మన ముందుకు తీసుకొని వస్తుంది. నిజానికి ఇప్పుడు మనం చెప్పుకున్నామే 4 రెళ్ళు ఎన్ని అధ్యాయాలు? 8 అధ్యాయాలు. అధ్యాయాలు మనం చాలా అలవాటుగా చదివేస్తాం, కానీ దాంట్లో మన ప్రభు పడిన శ్రమలు జాగ్రత్తగా ఆలోచిస్తే అవి ఆయన ఎలా అలాంటి శ్రమ పొందాడా అనిపిస్తుంది కదా. కాకపోతే మనకు చదివి చదివి అలవాటైపోయింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం కూడా మనం ఏం చేస్తాం, చాలా సాధారణంగా చదువుతాం, అలవాటు పడిపోయాం. కానీ దాంట్లో ఉన్న సంగతులు గమనిస్తే మన ప్రభువు పొందిన శ్రమ, ఆయన యాతన, ఆయన వేదన ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. కొంతమంది దాన్ని పిక్చరైజ్ చేశారు కదా. మన వాళ్ళు పాటలకి బ్యాక్గ్రౌండ్గా పెడతా ఉంటారు అలాంటి క్లిప్పింగ్స్, వాట్సాప్లో కూడా చూస్తూ ఉంటాం. అవి చూస్తే ఒక్క క్షణం కూడా చూడలేం దాన్ని మనం. మరి ఆ సినిమా చూసేవాళ్ళు ఆ జెయింట్ స్క్రీన్ మీద అసలు ఎలా చూడగలుగుతున్నారో కానీ మనమైతే ఒక్క క్షణం కూడా చూడలేము. నేనైతే వెంటనే ఆపేస్తాను. ఆయన శిలువ మీద పడిన శ్రమ కదా, అది అసాధారణం. మనకు అనిపిస్తుంది ఆయన దేవుడు కాబట్టి భరించేయట్లే, పెద్ద వింత ఏముంది, మనకి ఆయనకి పోలిక ఎక్కడా అని కొన్నిసార్లు అనిపిస్తుంది మన మనసు కదా. ఏదో లేదు, ఆయన దేవుడిగా అనుభవించలేదు ఆ శ్రమ.
ఎలా అనుభవించాడు? మానవుడిగానే అనుభవించాడు. మానవుడిగానే ఆయన అత్యంత వేదనాభరితమైన మరణాన్ని ఆయన అనుభవించాడు. మనకు కనిపించింది కొంతే కదా. ముందే మనం చెప్పుకున్నాం కదా, మొదటి 3 గంటలు మనుషులు పెట్టే శ్రమలు మనకు కనిపించినాయి. కానీ తర్వాత 3 గంటలు ఏమైపోయింది? మధ్యాహ్నం నుండి చీకటి కమ్మింది. తండ్రి ఆయన్ని చేయి విడిచాడు. ఆ తర్వాత జరిగిన సంభవాలు మన కళ్ళకు కనపడవు కదా. కాబట్టి మనం కనిపించే వేదన, మనకు కనిపించని వేదన ఆయన ఎంత అనుభవించాడో దాంట్లో మనకు కనిపిస్తూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ ఓ అసాధారణమైన సంభవం. అది ప్రపంచాన్ని కదిలించిన సందర్భం. నిజానికి ప్రపంచ చరిత్రనే మార్చినటువంటి ఓ మహా గొప్ప ఘట్టం. ఇక దాన్ని మనం వర్ణించటానికి మన చేత కాదు. దాన్ని ముందుగానే పాత నిబంధనలోనే ఆయన ఎలాంటి శ్రమ అనుభవిస్తాడో చాలా భాగాల్లో అది ముందుగానే ప్రవచించబడింది కదా. 22వ కీర్తన చదివిన, 69వ కీర్తన చదివిన, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివిన, ముందుగానే వాటికి సూచనలు ఇవ్వబడ్డాయి. సువార్తల్లో మనం చెప్పుకున్న ఈ 8 అధ్యాయాల్లో మన ప్రభువు పొందిన శ్రమ అసాధారణమైన శ్రమ. కాబట్టి యేసు శిలువ అనగానే ఆ శిలువ ఘట్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మన ఎడల చూపిన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. రెండవది క్రీస్తు శిలువ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, క్రీస్తు శిలువ అనేది ఓ మార్గం, లేకపోతే ఒక సిద్ధాంతం. క్రీస్తు శిలువను గురించి 3 వచనాలు మనం చదువుకున్నాం. క్లుప్తంగా ఆ 3 వచనాలు మళ్ళీ ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. క్రీస్తు శిలువ వ్యర్థమైపోతుందట. ఎప్పుడు వ్యర్థమైపోతుంది క్రీస్తు శిలువ? వాక్చాతుర్యంతో గనక నేను ప్రకటిస్తే. అంటే వాక్చాతుర్యంతో కూడిన ప్రకటన అంటే ఎలా ఉంటుందో 18వ వచనంలో కనిపిస్తుంది. చూడండి, 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే మన సువార్తలో సిలువ లేకపోతే అది క్రీస్తు సిలువ ఏమైపోయినట? వ్యర్థమైపోయినట్ట. మనం ప్రకటించే సువార్త ఏదో ఒక మోరల్ క్లాస్ కాదు కదా. మనం ప్రకటించే సువార్త ఏదో మనుషుల్ని ఇన్స్పైర్ చేయడానికి కాదు, లేకపోతే మనుషుల మైండ్స్ని ఇగ్నైట్ చేయడానికి కాదు. ఆత్మలు రక్షించబడటానికి. ఆత్మలు రక్షించబడాలంటే ఆ సువార్తలో ఏముండాలట? తప్పకుండా సిలువ ఉండాలట. సిలువను గూర్చిన వార్త మాత్రమే ఒక ఆత్మను రక్షించగలదు అంటున్నాడు. కాబట్టి మనం ప్రకటించాల్సిన వార్త ఏంటంటే సిలువను గూర్చిన వార్త. సిలువ అనేది దేవుడు మన కొరకు ఏర్పరిచిన నూతనమైన మార్గం. ఇక్కడ మాత్రమే ఒక మానవుడు దేవుణ్ణి కలుసుకోగలడు. ఇక్కడ మాత్రమే ఒక మానవుడు తన పాపం పోగొట్టుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోగలడు. ఇంకా మరే చోట్ల ఆ పని చేయలేడు. కాబట్టి సిలువ ఎంత ప్రాముఖ్యమైందో దీంట్లో కనిపిస్తూ ఉంది. ఒకసారట 2 వ్యక్తులు ఓ మంచి ప్రముఖమైన బోధకుడు మీటింగ్ పెడితే మీటింగ్కి వెళ్ళారట. మీటింగ్కి వెళ్ళి వాక్యం విన్నారు. వచ్చేటప్పుడు 2 చెప్పుకుంటున్నారట, అరే వాట్ అన్ ఎలక్వెన్స్, ఎంత అద్భుతంగా మాట్లాడారా, ఎంత ధారాళంగా,
ఎలాగో ప్రజెంట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. చాలా చక్కగా మాట్లాడాడు, మంచి స్వరం అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత రోజు ఇంకొక బోధకుడి యొక్క వర్తమానం వినటానికి ఇద్దరు వెళ్ళారట. ఇద్దరు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చాలాసేపు మౌనంగా ఉన్నారట. అసలు ఒకరికొకళ్ళు మాట్లాడుకోలేదు. చివరిలో వారి ఇంటికి వెళ్ళే ముందు ఒక సహోదరుడు అన్నాడట, వాట్ ఏ క్రైస్ట్ అన్నాడట. క్రీస్తు ఎలాంటి వాడురా అన్నాడట. ఇందాకేమన్నారు? వాట్ అన్ ఎలక్వెన్స్ అన్నారు. కానీ ఇప్పుడేమన్నారు? వాట్ ఏ క్రైస్ట్. సిలువను గూర్చిన వార్త మనుషుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో దాంట్లో మనకు అర్థమవుతుంది. అలాగే ఒక దైవ సేవకుడు ఒక మంచి ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉండేటువంటి ఓ సంఘానికి వాక్యం చెప్పడానికి పిలువబడ్డాడు. ఆయన అన్నమాట, నేను ఒక సిరీస్ తీసుకుని వాక్యం చెప్తాను, ఇదిగో దాని టైటిల్ ఏంటంటే క్రీస్తు రక్తం, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. ఆ సంఘ పెద్దలు వెళ్ళి అన్నారట, ఇదంతా యూనివర్సిటీ సిటీ అండి, ఇది అందరు చదువుకున్న వాళ్ళు, మరి రక్తం అంటే బాగోదు, వీళ్ళు అసలు అలాంటి మాటలు వినటానికి వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండరు, కాబట్టి మీ టైటిల్ క్రీస్తు మరణం అని పెట్టండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాట, నేను మాత్రం అలా పెట్టను. క్రీస్తు మరణం అంటే ఒకవేళ ఆయన పడక మీద పడి బెడ్ రిడన్ అయి చనిపోయాడని కూడా అనుకోవచ్చు. నేను అలా చెప్పను, క్రీస్తు రక్తం అనే పెడతానన్నా. క్రీస్తు రక్తం సిలువలో కాచబడకుండా ఏ మనిషికి పాప విమోచన ఉండదు. సిలువ ఎంత ప్రాముఖ్యమైందో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. అలాగే మరో వచనంలో కూడా క్రీస్తు సిలువ గురించి రాయబడింది కదా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. కొందరట బలవంతం చేస్తున్నారట. అక్కడున్న సందర్భం మనం తెలుసుకుంటే, కొంతమంది యూదుల్లో నుంచి ప్రభువు నమ్ముకున్నవాడు, యూదుల్లో నుంచి నమ్ముకున్నారు, కానీ ఇంకా వాళ్ళకి ఆ పాత యూద మత ఆ లక్షణాలు, ఆ ఆలోచనలు వారి నుంచి పోలేదు. అన్యుల నుంచి ప్రభువు నమ్ముకున్న వాళ్ళు అంటున్నారట, మీరు నమ్ముకున్నారు బాగానుంది, కానీ మీరు కూడా మాకులాగా సున్నతి పొందాలి అని బలవంతం చేస్తున్నారట. ఎందుకు బలవంతం చేస్తున్నారట? 2 కారణాలు చెప్పాడు కదా. ఒకటేంటి, వాళ్ళు శరీర విషయమందు చక్కగా కనబడటానికి, సిలువ విషయమై హింస పొందకుండా ఉండటానికి. 2 కారణాలతో వాళ్ళ మాట చెప్తున్నారు. శరీర విషయమై చక్కగా కనపడటానికి అంటే, వీరి సున్నతి వాళ్ళు కూడా చేయించుకుంటే అప్పుడు వాళ్ళకి ఎలా కనిపిస్తారు? అరే, వీళ్ళు అసలు స్వభావ సిద్ధంగా సున్నతి పొందిన వాళ్ళు వీళ్ళు, కాబట్టి వీళ్ళు చాలా గ్రేట్, వీళ్ళు చాలా సుపీరియర్ అనిపిస్తారు కదా. కాబట్టి వాళ్ళకి ఘనపరచబడటం కొరకు అలా అడుగుతున్నారు. రెండవ ప్రధానమైన సమస్య ఏంటంటే, వాళ్ళు సిలువను గూర్చి మాట్లాడి లేకపోతే సిలువను ధరించి శ్రమ పడటానికి రెడీగా లేరు. సిలువను గూర్చి ప్రకటిస్తే ఏం పొందాల్సి వస్తట? శ్రమ పొందాల్సి వస్తట. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు ఆ మాట. నేను గనక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, 11వ వచనం. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకా నువ్వు ప్రకటించుతున్న ఎడలా ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. నేను గనక సున్నతి పొందండి అని ప్రకటిస్తే ఏం పొందవసరం లేదట పౌలు? హింస పొందాల్సిన అవసరం లేదట.
ఎందుకంటే యూదులంతా చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు ఆయన్ని. పౌలు హింస పొందుతుంది ఎందుకంటే మీరు సున్నతి కాదు, కావాల్సింది ఏంటి, సిలువ అని చెప్పటం వల్లే. మీరు గనక సున్నతిని మాత్రమే ఆశ్రయించి సిలువను వదిలిపెడితే 5వ అధ్యాయం గలతీ పత్రిక 2-4 వరకు చదివితే మీరు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నాడు. దేని నుంచి తొలగిపోతారట? మీరు కృపలో నుండి తొలగిపోతారట. సరే, ఆ విషయాలన్నీ ఎక్కువ మనం చర్చించం, కానీ ముఖ్యంగా ఇక్కడ 2 కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు సున్నతి, రెండవది సిలువ. వాళ్ళేమో సున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? సిలువ ముఖ్యం, సున్నతి కాదు అంటున్నాడు. ఆ రెంటిలో ఎంత వ్యత్యాసం ఉందో దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. సున్నతి పొందేవాడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఈరోజు సున్నతి పొందాను కాబట్టి ఈరోజు నుంచి నేను ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తాను కదా. సున్నతి పొందిన ప్రతి యూదుడు ఏం చేయాలా? ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. కాబట్టి ఏం చేస్తున్నా అంటే, ఈరోజు నేను సున్నతి పొందాను కాబట్టి ఇక నేను ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తాను, ఐ డూ అని చెప్తున్నాడు. అయితే సిలువ ఏం చెప్తుందంటే, ఐ డూ అని చెప్పట్లేదు. యేసు ప్రభు నా కొరకు సిలువేయబడ్డాడు, నేను చేయాల్సిందంతా ఆయనే చేశాడు, ఇట్స్ డన్ అని చెప్తుంది. సున్నతేమో ఐ విల్ డూ అని చెప్తా ఉంటే, నేను చేస్తాను అని చెప్తా ఉంటే, సిలువ ఏం చెప్తుందంటే అంతా ఆయనే చేశాడు అని చెప్తుంది. ఏది గొప్ప చెప్పండి? నేను చేస్తాను అంటే చేసేవాడు మహిమ పొందుతాడు కదా. కానీ సిలువ ఏం చెప్తుందంటే, నేను చేస్తాను అంటాం కాదు, నేను చేయాల్సిందంతా ఆయనే చేశాడు అని చెప్తాడు. కాబట్టి సిలువ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన కార్యాన్ని మనకు తెలియచేస్తుంది. సున్నతి కేవలం మన ప్రయత్నం, మన యొక్క పనిగా మనకు అక్కడ కనిపిస్తాం. ఇంకా పౌలు ఏమంటున్నా అంటే, వాళ్ళు నిజమే సున్నతి పొందమని చెప్తారు, కానీ వాళ్ళు ఏం చేయరో 13వ వచనం చెప్తున్నాడు. 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. 6వ అధ్యాయం 13 లేక 12 చదువుదాం. సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. సున్నతి పొందితే ఏం చెప్పినట్టు? నేను ధర్మశాస్త్రం ఆచరిస్తాను అని చెప్పారు. కానీ వాళ్ళు ఆచరిస్తారా? ఆచరించరా. వాళ్ళేమో చెప్తారు కానీ ఆచరించరు. అయితే సిలువను ఆశ్రయించిన వారు మనం చేయాల్సిన పనంతా ఆయనే చేశాడు. మన ఆచరణ ముఖ్యం కాదు, కానీ ఆయన మన కొరకు చేసిన కార్యం ముఖ్యం అని దీంట్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూసాం కదా, వారు సిలువకు శత్రువులుగా ఉన్నారు అని. ఇలాంటి వారందరిని ఏమని పిలుస్తున్నాయంటే సిలువకు శత్రువులు అంటున్నాడు. సిలువ మానవులందరికీ కూడా దేవుడు అనుగ్రహించిన ఓ నూతనమైన మార్గం. సిలువ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి దేవునితో సమాధానం పొందగలడు. సిలువ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి తన పాపానికి పరిహారం పొందగలడు. సిలువ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి దేవుని కలుసుకోగలడు. 2 సంగతులు మనం చూసాం కదా. యేసు సిలువ గురించి చూసాం, అలాగే క్రీస్తు సిలువ గురించి చూసాం. 3వది గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూద్దాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అంటున్నాడు. దేని యందు అతిశయిస్తాడట? సిలువ యందు మాత్రమే అంట. సాధారణంగా మనం దేన్ని బట్టి అతిశయిస్తాం చెప్పండి? మన చదువును బట్టి అతిశయిస్తాం, మన ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తాం, లేకపోతే మన అందాన్ని బట్టి అతిశయిస్తాం,
మనకున్న డబ్బులను బట్టి అతిశయిస్తాం. ఇవన్నీ మనం అతిశయించాయి. కానీ పౌలు అంటున్నాడు, నేను సిలువయందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకుని తెలిసినట్లా నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. అంటే శరీరాన్ని గురించి కనుక అతిశయిస్తే నన్ను మించి ఇంకెవరు అతిశయించలేరు అని వరుసగా చెప్తున్నాడు కదా. 5వ వచనం నుండి తన భక్తి గురించి చెప్తున్నాడు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రమును పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్రం విషయం పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘం హింసించువాడనై ధర్మశాస్త్రము అలని నీతి విషయము అనింజుడను అంటున్నాడు. కాబట్టి ఆయన భక్తి విషయంలో కానీ, ఆయన చదువు విషయంలో కానీ, ఆయన జ్ఞానం విషయంలో కానీ, ఆయన ఆసక్తి విషయంలో కానీ ఇంకా ఆయన్ని మించి అతిశయించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఈయన అంటున్నాడు, నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించను అంటున్నాడు. కాబట్టి విశ్వాసికి అతిశయించటానికి అతిశయ కారణం ఏంటన్నమాట? పౌలుకు సిలువ, మరి మనకి ఎవరికైనా సిలువే కదా. ఏ విశ్వాసైనా అతిశయించాలంటే దేన్ని బట్టి అతిశయించాలా? ఆయన సిలువను బట్టే అతిశయించాలి. ఇంకా మరి దేన్ని బట్టి అతిశయించడానికి లేదు. ఏముంది సిలువ అంటే? సిలువలో ఏముంది చెప్పండి. హెబ్రీ 12:2 మనకు తెలుసు. అది ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. అంటే సిలువలో 2 ఉన్నాయి. ఒకటేంటి? అవమానం. రెండవది శ్రమ. అవమానం, శ్రమ. సిలువ అంటే ఆ దినాల్లో అత్యంత అవమానకరమైన మరణం. అంటే కరుడుగట్టిన నేరస్తులను మాత్రమే సిలువేస్తారు. ఆ దినాల్లో ఇంచుమించుగా 30,000 మందిని రోమీలు సిలువేశారట. ఎక్కడ సిలువేస్తారంటే సరిగ్గా హైవే పక్కనే అందరు కనిపించేటట్టు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ చూసేటట్టు. అమ్మో వీడెంత భయంకరుడైన నేరస్తుడు అని మనుషులందరూ చూసి వారిని అవహేళన చేసేట్టు వారి వస్త్రాలు తీసివేసి సిలువు పైన వేలాడదీస్తారట. కాబట్టి సిలువులో ఏముంది? అవమానం, షేమ్ ఉంది కదా. రెండోది ఏముంది? శ్రమ ఉంది, సఫరింగ్ ఉంది. సిలువ మరణం అనేది అన్నిటికంటే స్లో డెత్ ఇచ్చేటువంటి మరణం. ఒక వ్యక్తి చనిపోవటానికి చాలా సమయం పడుతుంది. అంటే చాలా తీవ్రమైన శ్రమ అనుభవించి చనిపోవాలి. టార్చరస్ డెత్ అన్నమాట. కాబట్టి సిలువ అంటే 2 ఉంటాయి. ఒకటి అవమానం, రెండవది శ్రమ. షేమ్ అండ్ సఫరింగ్ అండ్ నథింగ్ ఎల్స్. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దాని యందే అతిశయపడతాను అంటున్నాడు. షేమ్ అండ్ సఫరింగ్ యందే నేను అతిశయపడతాను అంటున్నాడు. నిజానికి 2 కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంతకుముందు ఆయన నమ్ముకోకముందు ఉన్న సంగతులను బట్టి అతిశయించట్లేదని చెప్పాడు. ఇక్కడ మరో సంఘటన కూడా చెప్తున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. అక్కడున్న సంభవం మనకు తెలుసు కదా. అపోస్తలుడైన పౌలు అతిశయపడటానికి మరో ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఏంటి ఆ కారణం? ఆయనకి ఇవ్వబడిన ప్రత్యక్షతలు కదా. దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతలు. 3వ ఆకాశానికి కొనుపబడాడట. వచింపశక్యము కాని మాటలు వినాడట. అసాధారణమైన అనుభవం కదా. సరే, నమ్ముకోకముందు చేసిన వాటి గురించి అతిశయించకపోయావు.
కనీసం దీన్ని బట్టి అని అతిశయించాలి కదా. పౌలు అంటున్నాడు, కాదు, నేను దాన్ని బట్టి కూడా అతిశయించను. దేన్ని బట్టి అతిశయిస్తాట? కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు మాత్రమే నేను అతిశయిస్తాను అంటున్నాడు. 9వ వచనం చదువుదాం. 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేంట్లో అతిశయపడేదాయన? బలహీనత ఎందట. సాధారణంగా మనుషులు దేన్ని బట్టి అతిశయపడతారు? బలాన్ని బట్టి కదా. మన బలాన్ని బట్టి అతిశయపడతాం. కానీ పౌలు అంటున్నాడు, బలాన్ని బట్టి కాదు, బలహీనతను బట్టి అతిశయపడతాను అంటున్నాడు. నేను పొందే శ్రమను బట్టి నేను అతిశయపడతాను అంటున్నాడు. నేను పొందే అవమానాన్ని బట్టి అతిశయపడతాను అంటున్నాడు. చాలా విశేషంగా ఉంది ఈ మాటలు కదా. మరి ఇప్పటి కాలపు క్రైస్తవులైన మనం కూడా దేన్ని బట్టి అతిశయించాలా? కేవలం ఆ శ్రమను బట్టి, ఆ అవమానాన్ని బట్టి అతిశయించాలి. క్రైస్తవుడిగా ఉన్నందుకు శ్రమ అనుభవిస్తే, క్రైస్తవుడిగా ఉన్నందుకు అవమానం అనుభవిస్తే వాటిని బట్టి అతిశయించాలి. మనం ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. ఇక్కడ మనకి మోషే కనిపిస్తాడు కదా. మోషే ఏం కోరుకున్నాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. సరే, చాలా పెద్ద వచనం, చదివే సమయం మనకు లేదు. కానీ దాంట్లో మోషే కోరుకున్న ఏంటో చెప్పండి. 2, క్రీస్తు విషయమైన నింద. 2, దేవుని ప్రజలతో శ్రమ. నింద, శ్రమ, షేమ్ అండ్ సఫరింగ్. మోషే కోరుకున్నది కూడా ఇదే. నాకు కావలసింది ఇదిగో ఫరో కుమారుని అనిపించుకోవటం కాదు. నాకు కావాల్సింది ఏంటంటే దేవుని విషయమైన నింద, అలాగే ప్రజలతో కూడిన శ్రమ అంటున్నాడు. కాబట్టి సిలువే విశ్వాసకి అతిశయ కారణం. క్రాస్ ఈజ్ ది ప్రైడ్ ఆఫ్ ద బిలీవర్. మన జీవితాల్లో చాలా సిలువ అనుభవిస్తూ ఉంటాం కదా. చాలా కష్టాలు, ఇబ్బందులు, శ్రమ, అవమానం అనుభవిస్తూ ఉంటాం. వాటిని బట్టి చింతించమని చెప్పట్లేదు. పౌలు అంటున్నాడు, వాటిని బట్టి ఏం చేయాలట? అతిశయించాలట. టేక్ గ్లోరీ ఇన్ దెమ్. ప్రభువును బట్టి నేను ఇలాంటి శ్రమ అనుభవించాను, ఇలాంటి నింద అనుభవించాను అని దాన్ని బట్టి అతిశయించండి అని చెప్తున్నాడు. మంచిది. ఆ చివరి మాటకు వెళ్దాం మనం. లోకాసువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లోకాసువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ ఒక విశ్వాసి యొక్క సిలువ గురించి మాట్లాడుతున్నాడు కదా. లేకపోతే ఆయన్ని వెంబడించే వారి సిలువను గురించి, క్రాస్ ఆఫ్ ది ఫాలోయర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చాలామంది వెంబడిస్తున్నారు. అక్కడ నంబర్ చెప్పలేదు, కానీ చాలా ఎక్కువ మంది ఉండుంటారు. వారందరూ చాలా ఉత్సాహంగా ఆయన వెంబడిస్తూ ఉంటే వారికి ఒక పిలిపిచ్చాడు. ఏమన్నా అంటే, నన్ను వెంబడింపగోరువారు మీరు వెంబడించండి, మంచిదే. కాకపోతే ఏం చేయాలా? తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అంటున్నాడు. ప్రతి దినము తన సిలువనెత్తుకొని వెంబడించాలి అంటున్నాడు. కాల్ చాలా బాగుంది, కానీ దాంట్లో కండిషనే భలే కష్టంగా ఉంది కదండి. ప్రభువుని వెంబడించడానికి చాలామంది రెడీగా ఉన్నారు, ఈ దినాల్లో కూడా రెడీగా ఉన్నారు. కానీ కండిషన్ మాత్రం చాలా కష్టంగా ఉంది. ఏం చేయాలట? ఏ దినం? ప్రతిదినం. ఏదో అప్పుడప్పుడు కాదు, ప్రతిదినం తన్ను తాను ఉపేక్షించుకోవాలట, తన సిలువను ఎత్తుకోవాలట. సిలువను ఎత్తుకొని వెంబడించాలి అంటున్నాడు. కాబట్టి విశ్వాసి జీవితం అంటే
సిలువను ఎత్తుకొని వెంబడించడం, కంఫర్టబుల్గా వెంబడించడం కాదు, అన్నీ అనుకూలంగా ఉండి వెంబడించడం కాదు, దేవుని కొరకు కష్టాన్ని అనుభవిస్తూ వెంబడించడం. అంటే దేవుని కొరకు ఏదైనా పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉండటం. సెల్ఫ్ డినయల్, తన్ను తాను ఉపేక్షించుకోవటం. రెండవది సిలువను ఎత్తుకోవటం. అది విశ్వాసికి ఇవ్వబడినటువంటి ఓ ప్రాముఖ్యమైన షరతు. వాంక్ హ్యావెన్ అనే ఆయన ఇలా అన్నాడు, వీ నీడ్ మెన్ ఆఫ్ ద క్రాస్ విత్ మెసేజ్ ఆఫ్ ద క్రాస్ అన్నాడు. సిలువ వార్త చేతబట్టుకొని ఎవరు కావాలట? సిలువను మోసేవారు కావాలట. లేకపోతే ఇలా చెప్దాం, సిలువని మోసుకుంటూ సిలువ వార్తను ప్రకటించేవారు కావాలి అన్నాడు. సిలువ వార్తను ఎలా ప్రకటించాలట? సిలువను మోసుకుంటూ ప్రకటించాలి. అంటే వారి జీవితం మీద ఏముండాలా? సిలువ గుర్తులు ఉండాలి. సిలువ గుర్తులు అంటే శరీరం మీద ఒక టాటూ వేయించుకోవటం కాదు కదా, లేకపోతే మెడలో చైన్లో ఒక క్రాస్ వేసుకోవటం కాదు. వారి జీవితంలో దేవుని కొరకు శ్రమపడింది, దేవుని కొరకు త్యాగం చేసింది, దేవుని కొరకు ఏదైనా పోగొట్టుకున్నది, ఆ గుర్తులు ఉండాలట. ఆ గుర్తులుండి ఏం చేయాలట? సిలువ వార్త ప్రకటించాలి. ఇందాక మనం మోషే గురించిన ఉదాహరణ మనం చూసాం కదా. మోషే ఫరో కుమార్తె కుమారుడు, కానీ ఏం కోరుకున్నాడు? నింద, శ్రమ కోరుకున్నాడు. ఒకవేళ మోషే ఇలా అనుకోవచ్చు కదా, నేను ఫరో కుమార్తె కుమారుడుగానే ఉంటే నా ప్రజలైన ఇశ్రాయేలుకి ఇంకా నేను మేలు చేయగలను, కావాలంటే ఒక తాకీదు, ఒక ఆర్డర్ పాస్ చేయగలను. ఇదిగో యూదులు, ఇశ్రాయేలీలు వారు ఇటుకలు తయారు చేసేటప్పుడు రోజుకి ఇన్ని ఇటుకలకు మించి ఏ యజమానుడు చేయించటానికి వీల్లేదు అని కనుక అక్కడున్న ఫరో తాకీదు పంపిస్తే ఎవ్వరు కూడా దానికి వ్యతిరేకంగా చేయలేరు. నేను ఫరో ఇంట్లో కనుకుంటే నా ప్రజలకు బాగా నేను సేవ చేయగలను, నా ప్రజల క్షేమాన్ని నేను కోరగలను అనుకోవచ్చు మోషే కదా. ఒకవేళ ఇలా అనుకోవచ్చు, యోసేపు సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి తన ప్రజలకు భోజనం పెట్టగలిగాడు, తన ప్రజలకి ఉండటానికి స్థావరం ఇవ్వగలిగాడు. ఎస్తేరు సింహాసనం మీద ఉంది కాబట్టి తన ప్రజలైన యూదులను రక్షించుకోగలిగింది. మొర్దెకై అధికారంలో ఉన్నాడు కాబట్టి తన ప్రజలైన యూదుల్ని రక్షించుకోగలిగాడు. నెహెమ్యా అధికారంలో ఉన్నాడు కాబట్టి యెరూషలేము చుట్టూ ప్రాకారాలు చాలా తేలికగా కట్టగలిగాడు. నేను కూడా ఫరో కుమార్తె కుమారుడుగా ఉంటే నా ప్రజలకు ఇంకా బాగా సేవ చేస్తాను అనుకునుంటే భిన్నంగా ఉండేది కదా చరిత్ర. మోషే అలా అనుకోలేదు. మోషే ఫరో కుమార్తె కుమారుడు అనే టైటిల్ తీశాడు, ఆ రాజభవనం వదిలేశాడు. ఏం కోరుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద, అలాగే దేవుని ప్రజలతో శ్రమ. కాబట్టి ఈ దినాల్లో విశ్వాసులు కోరుకోవాల్సింది కూడా అదే, క్రీస్తు విషయమైన నింద, దేవుని ప్రజలతో శ్రమ. కాబట్టి చాలామంది వెంబడించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వెంబడించడం అంటే ఏదో అన్నీ కంఫర్టబుల్గా వెంబడించడం కాదు. ఖచ్చితంగా ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. జాన్ స్టార్ట్ అనే ఒక ఆయన ఇలా అన్నాడు, రిలీజియన్ ఈజ్ ఏ సాఫ్ట్ క్వశ్చన్ అన్నాడు. మతం అట ఓ మంచి పొరుపట. అంటే మనం ఎలా కూర్చుంటే అలా సర్దుకుంటుంది. అది పక్కకు కూర్చోవాలంటే అటు సర్దుకుంటుంది, ఇటు పక్కకు కూర్చోవాలంటే ఇటు సర్దుకుంటుంది. కాబట్టి చాలామంది ఈ దినాల్లో క్రైస్తవ మతాన్ని అవలంబించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ మతాన్ని అవలంబించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నేను యేసుక్రీస్తు నామాన్ని ధరిస్తాను, నేను క్రైస్తవుడుగా ఉంటాను అని చెప్పే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పేరు భరించటం మాత్రమే కాదు,
ఆయన సిలువ కూడా భరించాలి. ఆయన పేరు ధరించడం మాత్రమే కాదు, ఆయన సిలువ భరించాలి అన్న సంగతి మర్చిపోతున్నారు చాలామంది. చాలామంది నేను యేసుప్రభువుని నమ్ముతాను, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నారు, కానీ యేసుప్రభు సిలువ వారి జీవితంలో కనపట్లేదు. వారి జీవితాన్ని మాత్రం యేసుప్రభు కోరుకున్నట్టుగా మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. పేరుకు క్రైస్తవులుగా ఉన్నారు, కానీ క్రీస్తు సిలువ వారిలో లేదు. అలాంటి వారిని ఆయన నన్ను వెంబడించమని అనలేదు. వెంబడించటం నీ చాయిస్ అది కదా. ఏమన్నాడు అక్కడ ఇందాక వచ్చిన, నన్ను వెంబడింప కోరువాడు కదా. నీ కోరిక, నువ్వు వెంబడించాలంటే వెంబడించవచ్చు, లేకపోతే మానుకోవచ్చు. నువ్వు వెంబడించాలంటే తప్పకుండా ఏం చేయాలా, నీవు నీ సిలువను ఎత్తుకోవాలా అంటున్నాడు. చాలాసార్లు మన విశ్వాసంలో కూడా కొన్నిసార్లు జాన్ మెకార్థర్ అనే దైవజనుడు, ఆయన కొద్దిగా డిఫరెంట్ వాదన వినిపిస్తాడు అనుకోండి. ఆయన ఏమన్నా అంటే, విశ్వాసం నుంచి విధేయతను వేరు చేయడం కరెక్ట్ కాదు. యేసు రక్షకుడు అనే దాంట్లో నుంచి యేసు ప్రభు అనే దాన్ని వేరు చేయడం కరెక్ట్ కాదు. అలాగే జస్టిఫికేషన్ నుండి శాంక్టిఫికేషన్ వేరు చేయటం కరెక్ట్ కాదు అన్నాడు. ఈ మాటలు మీకు అర్థమైనాయా? విశ్వాసం నుంచి విధేయతను వేరు చేయడం కరెక్ట్ కాదు. అంటే విశ్వాసంలో తప్పకుండా ఏముండాలి? విధేయత ఉండాలి. నేను ప్రభువుని నమ్ముకుంటున్నానని చెప్పి ప్రభువుకు విధేయతగా జీవించకపోతే ఎట్లా? విశ్వాసం నుంచి విధేయతను వేరు చేయటానికి లేదు. అలాగే యేసు రక్షకుడు, నా పాపాలు క్షమించాడు, నన్ను రక్షకుడు నన్ను రక్షించాడని చెప్పిన వాళ్ళం, యేసు ప్రభు కూడా ఆయన అధికారం నా మీద ఉంది, ఆయన అధికారం చొప్పున నేను ప్రవర్తించాలి అన్న సంగతి మర్చిపోవడానికి లేదు. తర్వాత 2 పదాలు చెప్పాను, చెప్పండి దానికి అర్థాలు. ఈ మధ్య చెప్పుకున్నాం కదా. జస్టిఫికేషన్ అంటే అర్థం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడటం. శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధ పరచబడటం కదా. మనం యేసుప్రభునందు విశ్వాసం ఉంచగానే ఏమవుద్ది? మన నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే శాంక్టిఫికేషన్ అంటే మన నీతిమంతులుగా తీర్చబడ్డాం, మంచిదే. కాకపోతే తర్వాత ఏం చేయాలి? మన పరిశుద్ధతని కాపాడుకోవాలి. మన యొక్క విశ్వాసంలో ఇలాంటి వెడబాటు ఉండకూడదు అంటాడు. మెట్టుకు యేసుక్రీస్తు కొరకు సిలువేయబట్టం, లేకపోతే మన సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఏంటి అంటే, ఒక యవనస్తుడా, ఓ పెద్ద ఆయన వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి అన్నాట, అపొస్తలుడైన పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అన్నాడు. అలాగే సువార్తలో మన ప్రభు అన్నాడు, మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. అంటే అర్థం ఏంటండి అన్నాడు. అందుకు ఆ వృద్ధుడు ఇలా సమాధానం చెప్పాట, క్రీస్తు కొరకు సిలువేయబట్టం అంటే ఒకటి ఒకే వైపు చూడటం. సిలువ వేసిన తర్వాత మనుషులు ఏమైనా వెనక్కి తిరిగి చూడగలరా? సిలువ మీద వేలాడుతున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూడటం వీలవుతుందా? ఇంపాసిబుల్ కదా. ఒకే వైపు చూడటం. రెండవది వెనక్కి వెళ్ళలేకపోవటం. ఒకసారి సిలువ ఎక్కిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. మూడవది నీ సొంత ప్లాన్స్ ఏమీ లేకపోవటం. ఇంకా సిలువ వేసిన వాడికి ఇంకేమైనా ప్లాన్స్ ఉంటాయా? ఇల్లు కట్టాలి మా పిల్లల కోసం అని ఆలోచన ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. కాబట్టి ఒకే వైపు చూడటం, అలాగే వెనక్కి వెళ్ళకపోవటం, అలాగే నీ సొంత ప్లాన్స్ ఏమీ లేకపోవటం, అది క్రీస్తు కొరకు సిలువ వేయబట్టం అని చెప్పాడట. వెరా క్రూజ్ అనేటువంటి ఆయన మెక్సికోని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు 9 ఓడలతో వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత అక్కడ షోర్కి చేరిన తర్వాత ఆ 9 ఓడలు తగలబెట్టేశాడు. కాబట్టి తనతో వచ్చిన సైనికులు ఉంటారే, ఇంకా మళ్ళీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళటానికి లేదు. ఇక ఏం చేయాలి మరి? వెనక్కి వెళ్ళకుండా ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాల్సిందే.
మళ్ళీ వెనుదిరిగి వెళ్ళటానికి లేదు. కాబట్టి తనతో వచ్చిన అనుచరులు అందరూ కూడా ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆయన సిలువను మనం భరించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ ఇది ఒక విశ్వాసికి ప్రైడ్ అని చెప్పుకున్నాం. అలాగే మన సిలువ అది మన యొక్క జీవన విధానం అయి ఉండాలి, మన లైఫ్ స్టైల్ అయి ఉండాలి అని మనం దీంట్లో చెప్పుకున్నాం. 4 సంగతులు మనం చూసాం కదా, చెప్పండి ఒకసారి 4. మొదటిది యేసు సిలువ. యేసు సిలువ అంటే ఏం చెప్తుంది? ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చెప్తుంది, ఒక ఉదంతాన్ని చెప్తుంది. రెండవది క్రీస్తు సిలువ, అది ఒక సిద్ధాంతాన్ని చెప్తుంది, బోధని చెప్తుంది. మూడవది మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ. విశ్వాసి అతిశయించటానికి అతిశయ కారణం అదే. నాలుగవది ఒక విశ్వాసి యొక్క సిలువ, ఇది విశ్వాసి జీవన విధానాన్ని తెలియజేస్తుంది. ఇప్పటి కాలపు విశ్వాసులు అయిన మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా మనం ఎలాగూ ముందుకు సాగాలో దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. లోకమంతా నాయన పండుగ జరుపుకుంటూ ఉంది, అదే సమయంలో మమ్మను కూడా మీ సన్నిధిలో చేర్చారు. కొంతసేపు నాయన ప్రభా సహవాసం చేయడానికి, మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే వారంగా మేము ఎలా ఉండాలో మీరు మాకు తెలియచేశారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన చేరువచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించండి, మీ దీవెనలతో పంపించమని, అన్నిట్లో మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.